నమస్కారం. మనం ఎస్హెచ్జి కట్ ఆఫ్ ఎంట్రీ చేస్తున్నాం. గ్రూప్ ట్రాన్సాక్షన్ పేజీలో ఉన్నాం. గ్రూప్ ట్రాన్సాక్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేద్దాం. కొత్త పేజీ కనిపిస్తోంది. కట్ ఆఫ్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ పేజీ. ప్లస్ బటన్ క్లిక్ చేసి ఎస్హెచ్జి నుండి వివోకి ఏ ఇన్వెస్ట్మెంట్ అయ్యాయో ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఎట్లో సెలెక్ట్ చేయాలి. వివో సిఎల్ఎఫ్ బ్యాంక్. మన ఎస్హెచ్జి వివోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. వివో సెలెక్ట్ చేశాం. టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో వాలంటరీ సేవింగ్స్ ఇన్ వివో, కంపల్సరీ సేవింగ్స్ ఇన్ వివో, షేర్ క్యాపిటల్ ఇన్ వివో, అదర్ సేవింగ్స్. కంపల్సరీ సేవింగ్స్ ఇన్ వివో తీసుకుందాం. ఫార్మేషన్ డేట్ నుండి కట్ ఆఫ్ డేట్ 26/6/2024 వరకు ఎస్హెచ్జి వివోలో చేసిన పొదుపులను ఎంట్రీ చేసి సేవ్ చేయాలి. డీటెయిల్స్ సేవ్ చేద్దాం. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేద్దాం. ఈ ఎస్హెచ్జి వివోలో షేర్ క్యాపిటల్ కూడా చేసింది. వివో సెలెక్ట్ చేసాం. టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో షేర్ క్యాపిటల్ ఇన్ వివో మరియు అమౌంట్ 1000 రూపాయలు ఎంట్రీ చేసాం. డేటా సేవ్ చేద్దాం. డేటా సేవ్ అయింది. ఇన్వెస్ట్మెంట్లో ఇంకో ఆప్షన్ చూద్దాం. ఒకవేళ సిఎల్ఎఫ్లో చేసినట్లయితే వివోలో చేసిన విధంగానే చేస్తాము. టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాలంటరీ సేవింగ్స్ ఇన్ సిఎల్ఎఫ్, కంపల్సరీ సేవింగ్స్ ఇన్ సిఎల్ఎఫ్, షేర్ క్యాపిటల్ ఇన్ సిఎల్ఎఫ్, అదర్ సేవింగ్స్. కానీ మన ఎస్హెచ్జిలో ఒక వివోలో మాత్రమే చేస్తాయి, సిఎల్ఎఫ్లో చేయవు. కొన్ని రాష్ట్రాల్లో ఎస్హెచ్జి సిఎల్ఎఫ్లో డైరెక్ట్గా చేస్తుంది. అప్పుడు ఈ రకంగా ఎంట్రీ చేయవచ్చు షేర్ క్యాపిటల్. మళ్ళీ ఒకసారి ప్లస్ బటన్ క్లిక్ చేసి బ్యాంక్ ఆప్షన్ చూద్దాం. బ్యాంక్ సెలెక్ట్ చేసాం. టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఆప్షన్ ఉంది. మన ఎస్హెచ్జి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం లేదు. బ్యాక్ వెళ్ళవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఎంట్రీ చేయవలసిన అవసరం లేదు. కానీ మీ ఎస్హెచ్జి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే తప్పకుండా బ్యాంక్ ఆప్షన్లో